చెప్తున్నారు. ఇది రేరుగా అన్ని చోట్ల జరగదు, ఎక్కడో జరుగుతూ ఉంటుంది అంతే. సో కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా ప్రతి నెల మనం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈరోజు అసలు కాన్సెప్ట్ మధ్యాహ్నం నుంచి ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ చెప్పుకొని 3 hours మెడిటేషన్ చేశారు కదా, మనకి మళ్ళీ భోజనానికి వెళ్ళాలి. కాబట్టి యాక్చువల్గా ఓషో కాన్సెప్ట్ బాధ లేకపోతే భవిష్యత్తే లేదు, ఆ కాన్సెప్ట్ చెప్పాలి. దానికంటే ముందుగా మనం ఎంత ధ్యానం చేసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. సాధన చూస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు, కానీ బుద్ధి చూస్తే వేరుగా ఉంది. ఎందుకు అనేది ఇక్కడ కాన్సెప్ట్ మెయిన్. ఎందుకంటే సరి చేసుకోవాల్సింది అదే. మనం నువ్వు ఎన్ని గంటల ధ్యానమా, ఎన్ని బుక్స్ చదివావా, ఎన్నిసార్లు క్లాసులు తీసుకున్నావా, ఇదంతా ఇంత నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించే ఇక్కడ మనము మాట్లాడుకుంటున్నాం. దానినే మనం ఏమంటామంటే ఆరా అంటాం. ఆరా అంటే మన చుట్టూ ఉన్న కాంతి వలయము, మన ఎనర్జీస్, మన స్థితి, మన ప్యూరిటీ, మనం ఏంటి, మనం ఎలా ఉన్నాము అని ఆరా అని అంటారు. దీన్నే మన భగవంతుని చుట్టూ చూపిస్తారు కదా. ఒక భగవంతుని చూపిస్తే కనుక లైట్నింగ్ లాగా మనకేం లైట్నింగ్ లాగా మెరగదు. మన మాటలు ఎలా ఉన్నాయి, మన చేతులు ఎలా ఉన్నాయి, మనం ఏం చెప్పి ఏం చేస్తున్నాము, ఇదంతా ఆరా మీద కాంతి వలయం అని తెలుగులో. మన చుట్టూ ఉన్న ఆ కాంతి వలయాన్ని ఎవరో చూసి చెప్పక్కర్లేదు, నేనే తెలుసు. ఎవరు నేను జడ్జి చేయలేదు కూడా, ఎందుకంటే లోపల ఉంటుంది, చేయలేరు ఎవరు. నీళ్ళు చూసుకోవాలి. అలా ఆరాలో ఈ ఆరా కూడా ఎలా ఉంటుంది, దేని మీద బేస్ అయి ఉంటుందంటే మన శరీరం కేవలం ఇదే కాకుండా అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం, ఈ 5 మీద డిపెండ్ అయిన ఆరా ఉంటుంది. ఆరా మీన్స్ మన స్థితి. సింపుల్ గా చెప్పాలంటే మన స్థితి. అసలు ఒరిజినల్ బయటకు లేదు, బయటకు ఎన్నైనా చెప్తాం ఒరిజినల్, ఇది ఇంపార్టెంట్. డూప్లికేట్ ఎప్పుడు ఎంతగా ఉండదు, ఒరిజినల్కే ఎక్కువ ఇంపార్టెన్స్. సో ఒరిజినల్ స్థితికి తెలిపేది ఈ 5 కోశాలను డిపెండ్ అయి ఉంటుంది. ఈ 5 కోశాలలో అన్నమయ కోశము, అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలంటే సరి అయిన ఆహారం స్వీకరించాలి, మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా సాత్విక ఆహారము, ఇక్కడ ఇంకా శుద్ధ సాత్వికము, ఇది మర్చిపోతున్నాం మనము. ఒక ప్రోగ్రామ్ ఉందని మెను ఇంత ఆడంబరంగా మెను, మననే తక్కువ మేడం గారితో నేను భోజనం చేస్తూ ఆ మేడం నాతో అన్నారు, ఎందుకు మసాలాలు అన్నాలు పెడతారు, గొప్ప కోసం ఇవన్నీ అవసరమా? మేడంతో నేను భోజనం చేస్తున్నాను. ఆహారం మనకి మసాలా ఆహారం మెను చూస్తే ఎంత ఆడంబరంగా ఉంటుందో. సాధకులకి ఆ మెను కాదు, మిగతా వాళ్ళకి మెను పెట్టేదా మెను. సాధకులకి ఈ క్లాసులప్పటికీ ఆ మెను కాదు. సింపుల్ శుద్ధ సాత్వికం, ఇంకా శుద్ధ సాత్వికం. మన సాత్వికం ఈరోజు ఉప్పులుగా ఉంటే సాత్వికం, ఏ మసాలా లేదు. మసాలా స్పెండేషన్ రోజు ఇంకా శుద్ధ సాత్వికం లాగా జవాబు అయిపోయినా. అది కదా సాధనకి పుష్టిగా మసాలాలు, బజ్జీలు, స్వీట్ అన్ని తిని నువ్వు ఎలా ఉంటుంది. అసలు కాన్సెప్ట్ ధ్యానానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మితాహారము, మిత భాషణ. ఎవరిని పలకరించినా గంట అవుతుంది. లొడ్డ 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 పలకరించాలి బాబోయ్ అనిపిస్తుంది. అవసరమా? ఇదంతా మన ఆరా డిస్టర్బ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేము రోజు ధ్యానం చేస్తున్నాం, ఇండియా నుంచి ధ్యానం చేస్తున్నాం అంటే ఏం లాభం? నువ్వు చేసేది సరి అయిన, బుద్ధుడు చెప్పాడు ప్రతి వాడికి సరి అయినా చేస్తున్నాం. మనం సరి అయినా కాదు చూసుకోవడం లేదు. మిగతా భాషణ, మిగతా శుద్ధ సాత్విక ఆహారము ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలంటే చేసుకోవచ్చు, అది వేరే. ఒక సాధన బాగా జరగాలనుకున్నప్పుడు ఆహారం చాలా అన్నమయ కోశం బాగా ఉండాలి. మొదటి క్వశ్చన్, అందుకే ఆహారం పట్ల అంత శ్రద్ధ తీసుకోవాలి. ఓకేనా? మరి మాటలకు తక్కువే ఉండాలి. 2 ప్రాణమయ కోశం. మనం ఈ ప్రాణం మనం తీసుకునే ఊపిరి కదా, అందుకే శ్వాస మీద ధ్యాస తప్పిస్తారు. ఇది కూడా స్వచ్ఛమైన గాలి ఉన్న చోట, చెట్లకినో, ఒక ఏరు దగ్గర, నది దగ్గర, కొండల దగ్గర మంచి ప్యూర్ ఎయిర్ ఉంటుంది. అక్కడ మనము శ్వాస మీద ధ్యాస, పిరమిడ్లో కానీ ఎక్కడైనా ధ్యాస. ఈ ఊపిరి 5గా మారుతుందని మనకు తెలుసు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, అదే మన బాడీలో ఉండేది. ఈ ప్రాణమయ కోసం బాగా శుద్ధిగా ప్యూరిఫైగా ఉండాలంటే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి. ఓకేనా? అప్పుడు ప్రాణమయ కోసం మంచిగా ఉండి ఆహారం బాగా ఉంటుంది. 2 మనోమయ కోశము, ఇక్కడే తంట. మనసంతా
మనోమయ కోశము, అనవసరమైన మాటలు, అనవసరమైన నిందలు, అనవసరమైన చట్టాచారాలు, ఓవర్ థింకింగ్, ఊరికి ఆలోచిస్తూ, ఊరికి నచ్చుతూ, ఊరికి విసుకుంటూ చాలా మంది అలా ఉంటారు డిస్టర్బ్గా. వాళ్ళ ఆదాయం ఎప్పుడు కూడా మంచిగా ఉండదు, వాళ్ళ ఆదాయం ఎప్పుడు కూడా బురదగానే ఉంటుంది. మనం ఆ కోశాన్ని శుభ్రం చేసుకోవాలంటే మనం అలా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు అదే చేయాలి, ఏం చేస్తున్నావు అదే చెప్పాలి, శుద్ధంగా ఉండాలి. ఒకరి గురించి నెగిటివ్ మనకు అవసరం లేదు, మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి. అవతల వాళ్ళు నెగిటివ్ ఉంటే వారు ఎవరో నేర్చుకుంటారు ఆ పాట, మనం కూడా అక్కడి నుంచి దాటి వచ్చిన వాళ్ళమే, మనకి సంబంధమే లేదు. మనమయ కోశం. నెక్స్ట్ విజ్ఞానమయ కోశం. సరైన జ్ఞానము అంటే జ్ఞానంలో కూడా సరికాదంటే మన జ్ఞానం ఎక్కడ చూసినా ఉంది, ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినా ఉంది, దేనికి వచ్చినా తెలుసుకోవచ్చు మనం. కానీ సరి అయినా కాబట్టి ఏ జ్ఞానం కావాలో అక్కడ పార్టిసిపేట్ చేయాలి. పిచ్చాపాటి కబుర్లు అవి ఇవి వాటితో పార్టిసిపేషన్ మనకు అక్కర్లేదు. ఈ లోకంలో ఉండేదంతా నాకు తెలిసిందే ఏం లాభం, నువ్వు తెలుసుకో, అదే సరైన జ్ఞానం. నేను అన్ని బుక్స్ చదివేస్తున్నానబ్బా అనుకుంటే ఏం లాభం, నువ్వు ఎలా ఉన్నావో అది సరైన జ్ఞానం అవుతుంది. అర్థమైందా? బుక్స్ కేవలము ఒక ఆసరా మాత్రమే, దాన్ని బట్టినే చదువుతున్నాం మనం, దాన్నే చదువుతున్నాం, దాన్నే గురించి చెప్పుకుంటున్నాం, అది కాదు ఒక ఆసరా. ఆ జ్ఞానం తీసుకొని మనం ఎలా స్టాండ్ అవుతున్నాము, మనకి మనంగా ఎలా స్టాండ్ అవుతున్నాం అనేది ఈ యొక్క విజ్ఞానమయ కోశం. ఈ 4 శుద్ధిగా ఉంటే ఆనందమయ కోశంగా మళ్ళీ సపరేట్ గా ఈ కోశాన్ని ఎంతో నిమ్మకల్లా ఏమి చేయనక్కర్లా. ఈ 4 సరిగా ఉంటే ఆనందమయ కోశం అద్భుతంగా ఉంటుంది, మన ఆరా అద్భుతంగా ఉంటుంది, మన మాటలు చేష్టలు ఎస్ ఇంతే, ఇంకా పక్కకి వెళ్ళేదంటూ ఉండదు. అలా కూడా నిశ్చయంగా ఉండాలి. శక్తి మన ఆరా. అర్థమైందా? ఇది ఆరా. ఇది శుద్ధంగా ఉండాలంటే ఈ కోశాలన్నింటిలో కూడా టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మన బిహేవియర్ చూసుకోవాలి మనమే. ఇది తప్పకుండా మనం ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ ఇది ఎరుకలో ఉండం. మన ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చేస్తుంటాము. ఇది తెలుసుకుంటే మన ఆరా ఎప్పుడు కూడా మన గురువుల సన్నిధిలో ఉన్నట్టుగానే ఉంటుంది. మన ఆరా ఎలా ఉంటుందంటే పరిసరాల ప్రభావం మన మీద చెప్పినా చెప్పకమన్నా, మన చుట్టూ ఉన్నవారు కానీ, మన నెగిటివ్ మాటలు కానీ, తర్వాత మన ఆఫీస్లో కానీ, మరి మనం ధర్మంగా ఉంటాము, నీతిగా ఉంటాము, లంచగొంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, మనం కరెక్ట్గా ఉంటాము, చుట్టూ ఏమో సరికాని వ్యక్తులు ఉంటారు. ఒక శ్మశానానికి కానీ, ఒక హాస్పిటల్కి కానీ, ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ, ఒక మాంసాహారం కుట్లో పనిచేయాల్సినా కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నా కానీ, అక్కడ మనం ఏదో చేయాల్సి వచ్చినా కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనలో ఎక్కువగా ఎనర్జీ ఉంటే సామాన్యంగా డిస్టర్బ్ చేయవు. మనం అంతగా సరిగ్గా ఎక్కువ ధ్యానం చేయడం లేదు కదా, 1-2 గంటలు చేస్తే ఏముంటుంది మనకి. ఏకదమ్మున 7 గంటలు ధ్యానం చేసే వారికి ఎవరు డిస్టర్బ్ చేయలేరు, ఎవరికి భయపడరు, ఏది లెక్క చేయరు వాళ్ళు. ఎస్ ఇంతే, ఏది లెక్క చేయరు. వారు ప్యూరిటీగా ఉంటేనే, వారికి లొసుకులు ఉంటే మన నోరు మూసుకొని పక్కకి వెళ్ళాల్సింది. మనలో ఏదైనా లేనప్పుడు ఆ ఆరాం తిరిగా ఉంటుందంత స్టాండ్ అవుతారు. ఎవరైనా కూడా స్టాండ్ కావాలంటే ఊరికే కాదు. మరి మన పత్రిసారి ఆదర్శం కదా, ఎలా స్టాండ్ అయ్యారైనా, ఆ లైఫ్లో ఎన్ని వచ్చాయి, ఎలా ఉన్నారైనా, ఎవరెస్ట్ శిఖరం లాగా ఉన్నారు. ఎందుకు? ఆయన ఆరా అలా ఉంది. గట్టిగా క్లాస్ పత్రిసారికి. సో మరి అలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఊహించని సంఘటనలో అనుకోకుండా. మరి దాన్ని మనము ఇంత ధ్యానం చేసినా అది డిస్టర్బ్ అయిపోతే బొరకల బకెట్ లాగా అంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదా. దాన్ని మనం కాస్త అవేర్లో ఉండి కాస్త చూసుకోవాలి అప్పుడప్పుడు. యోగులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, యోగాలో కూడా చెప్తారు. ఆరా క్లీనింగ్లో మొదటి స్టెప్పు, వారానికో 10 రోజులకో నెలకు 2 సార్లు 3 సార్లు గల్లు ఉప్పుతో, గరుకులు ఉప్పు ఉంటుంది కదా, గోరువెచ్చని నీటిలో గరుకులు పోసి తలస్నానం చేయాలి. ఉప్పు తలస్నానం చేస్తే వెంట్రుకలు పోతాయని కాదు, పోవు, తెల్లబడి అది ఎంత కాదు. అందుకే చెప్పారు కదా, సముద్ర స్నానం చేస్తే మనలో ఉండే రోగాలన్నీ పోతాయని. సముద్రంలో మునకలేయాలంటారు. సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు నెలకు 3-4 సార్లు చేస్తే వాళ్ళకి ఏ రోగాలు అంటావు, అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి, దాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఆ గోరువెచ్చని నీటిలో ఆ గల్లు ఉప్పు ఉంచి స్నానం చేసి ఈ బాడీ మీద తడి ఆరే వరకు అక్కడే కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఈ బాడీ మీద, ఎందుకంటే వాటర్ అనేది చాలా ఎనర్జీ. సో కాబట్టి ఈ తడి ఆరే వరకు హాయిగా కళ్ళు మూసుకొని అయిన తర్వాత ఒకటో టెక్నిక్, అది టెక్నిక్స్ మాత్రమే, అసలు ముందు తర్వాత ఉంది. ఇవి కొన్ని పద్ధతులు. తప్పకుండా మనం డిస్టర్బ్ అవుతుంటాం. చాలామంది ఎప్పుడు ఉత్సాహం ఉండదు, ధ్యానం చేసినా నిరుత్సాహం ఉంటారు, ఏదో డల్గా ఉంటారు. ఎందుకు హాయిగా జీవించవచ్చు కదా, భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఎందుకు అలా ఎప్పుడు హాయిగా ఉత్సాహంగా ఉండాలా లేదా? నేనైతే గంతులు వేస్తూ ఉంటాను హాయిగా ఎప్పుడు కూడా. 2, మనం ధ్యానానికి ఒక 10 నిమిషాలు అలా డిస్టర్బ్గా ఉన్నప్పుడు ధ్యానానికి కూర్చొని
సూర్యుడి యొక్క బంగారు కిరణాలు మన శరీరంలోకి వెళుతున్నట్లుగా, అంటే పాజిటివ్ ఎనర్జీ, సన్ అనేది మనకి ప్రత్యక్ష దైవం కదా, ఆ సూర్యుడి యొక్క ఎనర్జీ మన శరీరంలోకి వెళ్తున్నట్టుగా మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ బూడిద రంగు రూపంలో బయటికి వెళ్ళి బగ్గున మండిపోయేటట్టుగా ఫీల్ అవుతూ 10 నిమిషాలు ధ్యానం చేయాలి. అర్థమవుతున్నదా? మనలో అది క్లీన్ చేసుకో. ఒకటి, ఉప్పు కళ్ళతో స్నానం చేయడం. ఒకటి. 2, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎక్కువ నెగిటివ్ ధ్యానం చేస్తున్న నెగిటివ్ జరుగుతున్నది ఎక్కువగా. సో మనం ఆరా సరిగా లేకపోవడం ఇదంతా దాన్ని క్లీన్ చేసుకోవాలి మనం. 2వది, ధ్యానానికి కూర్చున్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ఆ బంగారు రంగు కిరణాలు మన శరీరంలోకి, అంటే పాజిటివ్ ఎనర్జీ శరీరంలోకి వెళ్తున్నట్టుగా మనలో ఉన్న నెగిటివ్ బూడిద కలర్గా బయటికి వెళ్తూ బయటికి వెళ్తే మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, బగ్గున మండిపోయినట్లుగా ఫీల్ అవుతూ ధ్యానం చేయాలి. 2వ పద్ధతి. అర్థమవుతున్నది కదా అందరికీ? ఇది 2వ పద్ధతి మన ఆరా క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ 3వది, ఆరా లాక్ చేసుకోవడం. లాకింగ్ సిస్టమ్. ఇంటికైతే లాక్ చేసి వేసినామా లేదా లాగుతాం, బీరువా కానీ ఇంటికి కానీ. అస్సలు ఇల్లుకి, ఈ దేహం అనే ఇల్లు చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. దీన్ని లాక్ చేసుకోవాలి. ఎలా లాక్ చేసుకోవాలి అంటే, మనము ఎక్కడికైనా ఒక డిస్టర్బెన్స్ ప్లేస్కి వెళ్ళాలి, తప్పదు కదా. మనం సమాజంలో ఉన్నాం, అందరితో కలవాలి, అన్ని చోట్ల ఉండాలి, పాజిటివ్ ఉన్న వాళ్ళతో ఉండాలి, నెగిటివ్ అందరినీ ప్రేమ అందరితో ఉండాలి, తప్పదు మనకది. నేను ఒక్కదాన్ని ఉంటాము మాలకాకంటే కుదరదు, అందరితో ఉండాలి. ఉన్నా కూడా మనం బాగా అదే స్టేజ్లో ఉండాలంటే ఆడ లాక్ చేసుకోవాలి. ఎలా లాక్ చేసుకోవాలంటే, ధ్యానానికి కూర్చునే ముందుగా విష్ణువుకి ఎలా సుదర్శన చక్రం ఉంటుందో, ఒక్కసారి సుదర్శన చక్రం తిప్పితే ముల్లోకాలన్నీ కూడా ఇదైపోతుంది కదా, అలా మన చుట్టూ ఒక గోల్డెన్ రింగ్ని క్రియేట్ చేసుకుని ధ్యానంలో బయటకు వెళ్ళిపోవాలి. అంతే, ఇంకేది మనల్ని డిస్టర్బ్ చేయదు. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి కావాలంటే. ఇవన్నీ ఊరికే మాటలు చెప్పేటి కాదు, ప్రాక్టికల్గా చేసినప్పుడే తెలుస్తుంది. చేయకపోతే ఏమీ తెలియదు, ఊరికే సబ్జెక్ట్ వినేసి వెళ్ళిపోతాం. సో కాబట్టి మనకి డిస్టర్బెన్స్ ప్లేస్ కంపల్సరీ వెళ్ళాలి. ఈరోజు ఎవరితో నేను ఫైట్ చేయాలి, తప్పదు. వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే, నీ లోపల ఈ కోశాలన్నీ కూడా శుద్ధంగా ఉండాలనుకుని, నువ్వు ఆరా క్లీన్గా ఉండాలనుకున్నప్పుడు నువ్వేం చేసుకోవాలి, ఒక బయటకు వెళ్ళే ముందుగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటూ, ఎలా సుదర్శన చక్రం ఎలా రక్షణ కవచంగా ఉంటుందో మన చుట్టూ కూడా ఒక గోల్డెన్ అది అని ధ్యానంలో రక్షణ కవచంలాగా ఉన్నట్టుగా లాక్ చేసుకుని బయటికి వెళ్ళాలి. మ్యాక్సిమం మనల్ని మోస్ట్లీ టచ్ కాదు. ఈ 3 పద్ధతులు కాక అసలైన పద్ధతి పురాతన కాలము నుంచి దిష్టి తీయడము. అర్థమైందా? పురాతన కాలం నుంచి దిష్టి. నేను కూడా దిష్టిని నమ్మేదాన్ని కాదు. కొంచెం చదువుకున్న వాళ్ళు నమ్మం జనరల్గా. ఇది ఒక మూఢనమ్మకం అనుకుంటాం. ఏదో పాతకాలం ముసలోళ్ళు చేసిన మూఢనమ్మకాలే దిష్టి తీస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఏ పెద్ద అందగాళ్ళమైన దిష్టి తీయడానికి, దిష్టి తగిలింది అంటారంటే, ఇంటికి వస్తేనే నల్లగా పిల్లలు కానీ పెద్దలు కానీ అనీజీగా ఉంటే అమ్మమ్మనో వారే ఎవరో దిష్టి తీస్తారు కదా. మరి ఇక్కడ మన యోగులు ఊరికే చెప్పలేదు, నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఇది ఊరికే ఏదో చేస్తున్నారులే అనుకున్నాను, కానీ అసలు రహస్యం అక్కడే ఉంది. మనము ఈ 3 కాక 4వది, మనం దేవాలయాల్లో భగవంతుడికి హారతి ఇస్తాం, తెలుసు కదా. హారతి ఇచ్చి ఆ హారతిని కళ్ళకద్దుకుంటాం. అప్పుడు మనకి ఎలా ఉంటాం? ఒక శక్తివంతంగా, ఒక ఆనందంగా, ఒక తృప్తిగా, ఒక ప్యూర్గా. ఈ అగ్ని ఆ భగవంతుడి విగ్రహం మీద పడి అది మళ్ళీ తిరిగి మనకి ఎనర్జీని ఇస్తుంది. దేవాలయాల్లో దాగున్న రహస్యాలు ఓషో బుక్ తర్వాత టాపిక్, అది అప్పుడు చెప్పుకుంటాం. అద్భుతంగా చెప్పున్నారు అక్కడ దేవాలయాల రహస్యాలని. ఆ టాపిక్ తర్వాత చెప్పుకుందాం. అంటే అలా దేవాలయాల్లో ఎనర్జీ పొందుతాం. ఇక్కడ మన ఎనర్జీ లాస్ అవుతున్నాం కదా, మనకి ఇదవుతున్నది కదా. అందుకోసమే పెద్దలు కింది నుంచి పైకి, పైనుంచి కిందికి దిష్టి తీస్తారు. మనందరికీ తెలిసేది కదా. కానీ మనం నమ్ముతామో నమ్మమో, పెద్దవాళ్ళు ఏదో చెప్తారు కాబట్టి విని ఊరుకుంటాం. ఇది ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన సైన్స్, యోగా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.